మన విశాఖ అగ్రపీఠానికి ఇద్దరు ఆణిముత్యాలు వారి యొక్క స్వర్ణ జూబిలీ వేడుకలను ఘనంగా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా మన విచారణ గురువులైనటువంటి ఫాదర్ లూకోస్ కల్లకట్ట గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా మరొక జూబిలీ గురువు మన మధ్యలోనే ఉన్నారు, ఫాదర్ జోసెఫ్ యానితోటం గారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్వర్ణ జూబిలీ ప్రారంభ వేడుకలకు మీ అందరికీ స్వాగతం, ఘన స్వాగతం. యావే దేవుడు మోషేతో ఆజ్ఞాపించినట్లు మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్క పెట్టుడు, అవి 49 ఏండ్లకు. ఈ రీతిగా తర్వాత వచ్చే సంవత్సరము 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ 7 బోరను ఊది ఆ దేశమును వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురు జీవితంలో 49 సుదీర్ఘ సంవత్సరాలు దేవుని సేవలో పనిచేస్తూ ముందుకు వచ్చినటువంటి మన గురువరేణ్యులు ఇద్దరు స్వాములను మనము ఎంతగానో గౌరవించుకోవాలి. ఈరోజు మరి వారి ఇరువురు కూడా 50వ సంవత్సరంలో గడుపు పెడుతూ ఉండగా దేవుడు ఆజ్ఞాపించినట్లు ఆ జూబిలేరియన్స్ స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్నటువంటి గురువుల ద్వారా మనకి స్వేచ్ఛ లభిస్తూ ఉంది, మనకి ఆయురారోగ్యాలు వస్తూ ఉన్నాయి. అందుకని లూకా శుభవార్త 4వ అధ్యాయంలో మనం ఆలకించబోతూ ఉన్నాం. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపుని కలిగించుటకును ఆయన నన్ను అభిషేకించాను, ప్రభుహితమైన సంవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. ఈ వచనాలను మనం ఆలకిస్తూ ఉండగా ఈరోజు మరి ఈ జూబిలీ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి గురువరేణ్యులు మన మధ్యలో ఉండగా మనకి ఆశీర్వాదకరం, మనకి దీవెనకరం. అందుచేత ఇప్పుడు ఈ పద్ధతిని మనము అనుసరించడానికి ప్రయత్నించేద్దాం. ఈ స్వర్ణ జూబిలీ వేడుకలు ప్రారంభోత్సవం ఈ విధంగా జరుగుతుంది. మొట్టమొదటిగా పితాపుత్ర పవిత్రాత్మతో మనం ప్రారంభిస్తాం. ఆ తర్వాత జూబిలీ సంవత్సర ప్రకటన పత్రమును ప్రవేశిస్తాం బ్యాండ్తో. ఆ తర్వాత జూబిలీ సంవత్సరం అగ్రపీఠానికి చెందినటువంటి వికార్ జనరల్ గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈ మన వైజాగ్ రూరల్ డీనరీ డీనటువంటి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిరువురు కూడా ఇంగ్లీష్లోను తెలుగులోను బాహాటంగా ప్రకటిస్తారు జూబిలీ సంవత్సరం. ఆ తర్వాత బోరను ఊదుతారు. అటు తర్వాత జూబిలేరియన్స్ జూబిలీ ప్రారంభ సూచనగా, స్వేచ్ఛకు సూచనగా, శాంతికి సూచనగా 2 పావుల పిల్లలను గాలిలోని కుదురుతారు. ఆ తర్వాత ప్రారంభ నృత్యంతో మనం దేవాలయంలోకి ప్రవేశిస్తాం. ప్రారంభించుకుందాం ఈ జూబిలీ సంవత్సరాన్ని. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.